రుణమాఫీలు అన్నారు. రుణమాఫీలు అని మేము లోన్లు కట్టకుండా ఊకున్నాం. ₹1,00,000 అయినట్టుంది కానీ ఏడా ఆడ పోతేనేమో నా దగ్గర నాకేం లేదు, నాకు తెలియదు అంటాడు. ఇక్కడ చూపిస్తుంది కానీ పంట ఈడ చూపిస్తున్నది, బ్యాంకు పోతే ఏం లేదంటాడు. కెమెరాకు చూపి అది చూస్తారు ప్రజలందరూ. అదే మెసేజ్ ఇట్లా చూపి చూపించినాము, మాకు బ్యాంకు వాళ్ళు మాకేం తెలియదు అంటున్నారు. ఎంత తెచ్చుకున్నావు నువ్వు రుణం? నేను 98,000 ఇచ్చాను అప్పుడు. ₹1,00,000 99,000 ఇస్తే ఇప్పుడు కట్టకుంటూ ఊకుంటే కదా 1,50,000 అయింది. బ్యాంక్ వాళ్ళు వచ్చారు, ఈడ వచ్చి రుణమాఫీ అని చెప్పి వచ్చింది కదా అని చెప్పేసి రెన్యువల్ చేయించుకొని పోయినారు. మరి నీకు ఇంట్రెస్ట్ పోగా ఇంకా 50,000 వస్తాయి నీకు అంటే రెన్యువల్ చేయించుకొని పోయారు. బ్యాంక్ వాళ్ళు తెలియకపోతే నీకు రాలేదు, మాకు తెలియదు. మెసేజ్ చూపెట్టినావు మరి? చూపించిన, ఇక్కడ చూపించాం, ఇంటికి వచ్చి రెన్యువల్ చేయించుకోపోయాడు. మరి అయినాక ఇంకెట్లా కాదట మెసేజ్ వచ్చింది? ఏం చెప్పాలి నేను వాళ్ళకి? ఏమని చెప్పాలి? ఇది ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలన్నా, వీళ్ళకి చెప్పాలన్నా, ఎవరికి చెప్పాలి? బ్యాంకుకు 2-3 సార్లు తిరిగిన, బ్యాంకు తిరిగితే కూడా వాళ్ళు ఏమే మాకు రాలేదు అన్నాడు. రాకపోతే మరి నా దగ్గర పైసలు కట్టమని వచ్చినప్పుడు మాట్లాడుతుంట చెప్పేసి అప్పుడు అంతే కదా. మరి ఇంకేం చెప్పాలి? ఇప్పుడు వీళ్ళు ఏందంటే వీళ్ళు ప్రభుత్వం ఎట్టున్నారంటే వీళ్ళు కొట్లాడుకొని పబ్లిక్ను పరిశాన్ చేస్తారు, అంతేగాని ఎవ్వరు ఏం చక్కగా లేదు. ఏ రైతుకి ఏమి ఇచ్చారు చెప్పండి? రైతే రాజు అంటారు. ఏం రాజు చేస్తున్నాడు? రైతు ఏమవుతున్నాడు? రైతు రాజు అంటున్నారు కరెక్టే, కానీ రైతు రాజు ఎట్లా అవుతున్నాడు? ఏడుకెళ్ళి అవుతున్నాడు రాజు? లేబర్ కాడికి వెళ్ళి మనమే ఇప్పుడు లేబర్ని పిలిస్తే ₹1000 ఇవ్వాలి కూలి. మరి వాళ్ళకి ఏముంది? రేషన్ ఉంది, పింఛన్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకు. మరి రైతుకి ఏముంది? ఏమన్నా అంటే రైతుకు ఇవి ఇస్తున్నారు, మాపిస్తున్నారు అంటే చెప్పేసి ఈ సంవత్సరం చూడు ఇప్పుడు ఇంకా దివాలా తీసినట్టున్నారు అందరు రైతులందరూ. అంతే. ఇప్పుడు పొలాలు ఇప్పటికి నాట్లు వేయాలి. అసలు లెక్క అయితే వేసారా? ఎవరు నాట్లు వేయాలి? ఇంత వేస్తారు మెల్లగా. ఎట్లా ఉన్న అప్పులు తెచ్చుకోవాలి, చేసుకోవాలి అంతే. కోట్ల పైసలు రాగానే తెచ్చుకోవాలి, వేసుకోవాలి. ఇంకేం వీళ్ళు ఇచ్చేదేం లేదు. 15,000 ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడు రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడు? మనిషి పోయినాక ఇస్తాడా? ఉన్నప్పుడు ఇస్తాడా? ఎల్ఐసి వాళ్ళు ఉన్నారా? ఎల్ఐసి వాళ్ళు ఏమైనా నీకు డబ్బులు వస్తాయి అంటారు. చూడు ఎప్పుడు వస్తాయి? మనం చచ్చినాక వస్తాయి. మనం చచ్చినాక చూస్తామా? మన పిల్లలు చూస్తారా? వాడు వస్తాయా రావా? అట్లున్నది ఇలా పరిస్థితి, ప్రభుత్వం పరిస్థితి. ఇంతవరకు ఎవరికైనా వచ్చినట్టు చెప్పు. సిలిండర్ అంటే ఊళ్ళో కొందరికి వచ్చినాయి, 500 సిలిండర్లు కొందరికి వచ్చినాయి. కరెంటు బిల్లు కూడా కొందరికి మాఫీ అని ఇచ్చిండు, అంతేగాని అది కూడా వీళ్ళ సత్యముల మీద రుద్దుతాడు అంతే. ఇప్పుడు 100 దాటింది అనుకో, డబల్ ఛార్జ్ చేస్తే 1 ఛార్జ్ 1 ఛార్జ్ వచ్చేసాయి కదా. ఎన్ని యూనిట్లు ఉన్నదో అన్ని యూనిట్లకు చేసుకోవాలి, కానీ 100 యూనిట్లు దాటిందంటే 1 యూనిట్ దాటితే మనం ఫస్ట్ నుంచి మళ్ళీ డబల్ చేస్తాడు. ఈ లాభం ఏమనికి? కరెంట్ బిల్లు. ఇవన్నీ ఇట్లున్నాయి పరిస్థితులు అని ఎవరికి చెప్పుకుంటారు? ఎవరికేం చెప్పుకోవాలి? ఇండ్లు అని చెప్పి పంపించారు. ఇప్పుడు ఇండ్ల గురించి ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అని ఇచ్చాడు. బిల్డింగ్ ఉన్న వాళ్ళకు లేదు అంటున్నాడు. బిల్డింగ్ ఉన్నోడు కరెక్టే, బిల్డింగ్ కట్టిండు కరెక్టే. వాడు ఎట్లా కట్టిండు? భూమి అమ్ముకొని కట్టుకున్నాడా? సంపాదించి కట్టిండా? మోసం చేసి కట్టిండా? ఎట్లా చేసి కట్టిండు? దాన్ని ఎంక్వైరీ నువ్వు చెయ్యి. నీకు ఇల్లు ఉన్నది కదా, ఇల్లు లేదంటే ఎట్లా? ఇప్పుడు ఇప్పుడు ఒకనోనికి 4 ఇండ్లు వచ్చినాయి, గవర్నమెంట్ ఇండ్లు. అవన్నీ అమ్ముకో మళ్ళీ వాళ్ళే లీస్ట్లో ఉన్నారు మళ్ళీ పేరు. ఈ పరిస్థితి ఏంది? ఇది ఎవరి రాజ్యం వాడే వానికి కార్యకర్తలు ఉన్నారంటే వాళ్ళని తినబెడుతున్నారు, తోలిస్తున్నారు. మరి అంతే. మరి వాడు వచ్చి చూసేది ఉందా? ఇక్కడ చూసేది లేదు కదా. ఇప్పుడు ఎవరికి వచ్చినాయి ఇండ్లు, ఎవరికి రాలేవా ఇండ్లు అని చెప్పేసి ప్రజలను మోసం చేసినట్టే బాబు. ప్రజలను మోసం చేసుడు వాడు చేస్తున్నాడు, వాళ్ళని వీళ్ళు పబ్లిక్ కూడా మోసం చేసుకుంటున్నారు, ఓన్ కూడా మోసం చేసుకున్నాడు అంతే. కానీ వ్యవసాయదారులకు అయితే ఏం లాభం లేదు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఏం రాలేదు ఇంకా ఎవరికి. ఈ పథకాలు ఇంకోటి ఫస్ట్ స్టార్ట్ చేసిన పథకాల గురించి నాకు కూడా విరక్తిగా జరిగింది. ఎందుకంటే పథకాలు తయారు చేసి సోమవారం తయారు చేసిండు అందరు. ఇది మాత్రం 100% ఎవరు ముంగట చెప్పమని చెప్తాను. పథకాలు మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే రైతులకి? నువ్వు సబ్సిడీ ఇప్పుడు ఫర్టిలైజరా లేకపోతే ఏదో వాడు పని చేస్తున్నాడా లేదా వానికి చూసి వానికి ఏదో సబ్సిడీ చేస్తే బాగా. అవన్నీ తీసేసిండు, పథకాలు అని పెట్టేసి ఏం లాభం? ఫర్టిలైజర్ అని పెంచేసి వానికి 600 ఉన్నది 1000 రూపాయలు చేసి సంచి. ఇంకా నువ్వు పథకాలు ఇచ్చేం లాభం నాకు? ఫర్టిలైజర్ కాడ హెల్ప్ చేయి దానికి. ఫర్టిలైజర్ కానీ వ్యవసాయం దాని మీద కూలీలను ఇప్పుడు విలువ బీహార్కి వెళ్ళి చేస్తారు నాట్లు, ఈడెందుకు వేస్తలేరు? ఇక్కడ 1000 రూపాయలు కూలి, బీహార్ వచ్చి 8,000 9,000 కూలి ఎకరకు. మరి 4,500 లోపల వచ్చి వాడే వండుకొని తింటాడు, వాడే ఉంటాడు, నారు వేసుకుంటాడు, వాడే వేసుకుంటాడు వాడే. మనమే మొయ్యాలి వానికి 8,000 10,000 ఇచ్చి. మనం సోమరిపోతులను చేస్తున్నాం అంతే. మరి
ఇంకేం చేస్తాం సోమవారం తాగుడు లిక్కర్ కూడా పెట్టిండు మంచిగా మంచిగా తాగాలి పరాకత ఉండాలి వాళ్ళు ఇంకేం చేస్తారు అందుకే ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మళ్ళీ ఈయన ఉండేది లేని తెలుస్తుంది అప్పుడు అందరు చెప్తారు పథకాలు వస్తున్నాయి ఎవరికేం పథకాలు వచ్చినట్టు చూపిమని కూడా మా ఊళ్ళని వేరే ఊరు సంగతి నేను ఎక్కడ తిరగలేదు 100 రోజులు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినామని ప్రజా విజయోత్సవాలని సంబరాలు చేసుకుంటారు కదా సంబరాలు అన్నీ చేసుకుంటున్నాడు కరెక్ట్ ఈయన చేసింది ఏమో నాకు చూపిమను మా ఊళ్ళో మంది ఊళ్ళో కాడికి ఎందుకు మా ఊళ్ళోనే చేసింది ఏమో చూపిమను ఒక 500 రూపాయల సిలిండర్ కొందరికి వచ్చినాయి రాలేవని కాదు ఇయ్యని వాళ్ళకి ఎందుకంటే బీద పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి ఇయ్యని వద్దాను వాళ్ళు ఇచ్చారు కరెక్ట్ అదొకటి 100 యూనిట్ల కరెంట్ ఫ్రీ అనేది అదొకటి తప్ప ఇంకా మళ్ళీ వచ్చినాయి ఏమున్నాయి చూపి నాకు సరే ఇంకోటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు ఎట్లా అనిపిస్తుంది నీకు నాకైతే చండాలంగా అనిపిస్తుంది అది దాని ఏంది తెలంగాణ తల్లి ఏముండే ఆమెకు అవతారం ఏముండే ఏం చేసిండు పచ్చ చీర కట్టేసిండు అమ్మవారి చెయ్యి ఇట్లా ఆమెది ఇట్లా చెయ్యి ఉన్నదా ఎప్పుడన్నా ఉన్నదా ఇప్పుడు అందరూ ఈ చెయ్యి పెట్టి అంటే అస్తం గుర్తు పెట్టుకున్నాడు ఆయన అంతే మొత్తం వాళ్ళ పార్టీకి సంబంధించినట్టు చేసేది దాన్ని కానీ అమ్మవారి విగ్రహం అయితే అట్లా కాదు కిరీటం లేదు ఆమె కిరీటం మొదలు ఉండే కిరీటం లేకుండా అడక తినే ఆమె ఇట్లా టైప్లో చేసేసేది దాన్ని అంతే విగ్రహం అంతే మరి విగ్రహం ఇప్పుడు అప్పటికి విగ్రహాలు ఈ విగ్రహాలను చూడండి మీరు చూడండి దేవతలా ఉండొద్దు కన్నతల్లా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి కన్నతల్లిలాగా ఉండాలంటే మరి ఇక గవర్న ఎందుకు ఇవి పెట్టేందుకు పెట్టి మరి కన్నతల్లిలాగా చిప్ప పెట్టేసి అయిపోతుంటే కన్నతల్లి ఆడుకోచే పెడతారు కదా తల్లందరికీ అట్లనే పెట్టనుండే మరి అవన్నీ కాదు అది కలర్ మారడము అవన్నీ వాళ్ళు ఎవరు రాజ్యం వాళ్ళు ఉన్నాడు వాడు వచ్చినాడు వీళ్ళు వీకేస్తాడు వీళ్ళు వచ్చినాడు వాడు వీకేస్తాడు అంతే పబ్లిక్ను ఏదో మభ్య పెట్టేసి పబ్బం గడుపుకుంటారు అంతేగాని ఎవరికి ఏం చేసేది ఏం లేదు వీళ్ళు ఈరోజు ఇప్పుడు పత్తి పండించినాం 1 ఎకరాకి 50,000 ఖర్చు పెట్టినాం ఏమొస్తుంది అట్లా మా గవర్నమెంట్ ఏం చేస్తుంది కనీసం లేబర్ చెయ్యంగా మిగిలంగా రైతుకి మనం మిగిలాలి కదా ఏం మిగులుతుంది మిల్లుకు తీసుకపోతే మిల్లు తీసుకెంత పడుతుంది 1,600 పడుతుంది ఈడ తెంపించేది 18 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి తెంపిస్తుంది ఇస్తామంటుంది కానీ ప్రభుత్వం ఏడు ఇస్తుంది అయిపోయి ఇప్పటికీ తెంపారు ఇట్లా రాదని చెప్పేసి అమ్మేసుకుంటారు ఎంబడి ఎందుకు ప్రైవేట్ కమ్ముకుంటారు ఎందుకంటే లేబర్ కట్టాలి కదా వాళ్ళు ఉండరు కదా ఇక్కడ అక్కడికి వెళ్ళి వచ్చిన కర్నూలు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళ కట్టాలి కదా ఇట్లా మీకు డబ్బులు అంటే సరైన గిట్టుబాటు వస్తలేదు అట్లా ఇబ్బంది అయితే కానీ మరి గిట్టుబాటు రాకపోతే అప్పులు చేయాలి లాస్ అవుతారు అప్పులు చేయాలి అప్పులను కట్టాల్సింది అవును ఇప్పుడు నీకే 10 రూపాయలు నీ దగ్గర నేను తెచ్చుకున్నా నీకు కట్టాలి ఎట్లా కట్టాలి పంట వాడినాక నేను కట్టాలి పంట వాడలేదు మరి అప్పుడు ఏడికి తేవాలి ఇంకొంత అప్పు తెచ్చి నీకు కట్టాలి అప్పు ఇచ్చినాడు ఊకోడు లేకపోతే ఫర్టిలైజర్ కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు కూడా నేను కూడా అంటున్నా సబ్సిడీ అన్నిటికీ సబ్సిడీ పెట్టమను రైతు బాగుపడతాడు నీ ఇవన్నీ పథకాలు అడగలే ఇవ్వడు రైతు నువ్వు రైతు బంధు ఇవన్నీ అడగలే నువ్వు సబ్సిడీ పెట్టు బరాబర్ మంచిగా వస్తాడు రైతు కూలీలు కూడా మంచిగా వస్తారు ఉన్నది అది ఒడ్లు కొంటారు కానీ మరి ఈ ఎఫ్సిఐలో పెట్టి మీకు గవర్నమెంట్ మద్దతు ధర కల్పిస్తుంది కొంటున్నారు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దాని ఇబ్బంది నడుస్తుంది కొత్తగా పెట్టింది ఏం లేదా ఏం లేదు కొత్తగా ఏం పెట్టింది చెప్పు ఒకటి ఏంది ఆయన వేసుకున్నది పెద్దగా ఏంటంటే బస్సు ఫ్రీ ఒకటి పెట్టాడు ఇప్పుడు ఇండ్లకు ఒకటి రాస్తున్నాం అది వచ్చేదేమో పోయేదేమో కరెంటు బిల్లు ఒకటి 200 దాటితే ఎక్స్ట్రా పడుతుంది మళ్ళీ లోపల పడితే తక్కువ ఇది లేకపోతే ఇంత పొడవు పెడతాడు ఇక బాగా శాతం అంతే అంత మించి ఇంకేం లేదు మిగతా పథకాలు ఏం లేవు ఏమనుకుంటారు జనాలు రైతులు మీ ఊర్లో ఇప్పుడు చెప్పదు 4 సంవత్సరాలు అనేక తెలుస్తుంది అప్పుడు ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది ఇంకా 3 సంవత్సరాలు అయితే అప్పుడు ఏందనేది బయటపడుతుంది అన్ని ఇప్పుడు ఉన్నది లోపల అందరికి ఉన్నది రైతులకు పబ్లిక్ అందరికి ఉన్నది మసులుతుంది కానీ 4 సంవత్సరాల నాటికి అప్పుడు అయిపోతుంది తెలుస్తుంది మంచిగా ఏం అవసరం అంది చేసినావు ఆయన చేసింది అయితే మంచిగా చేసింది కదా ఒక దేవత తల్లి అంటే దేవతనే కదా మరి నువ్వు గుసల్దాన్ని ఎక్కడ చేసినావు అది కరెక్ట్ కదా అన్నది అదేమన్నాడు చిప్ప పెడితే అయిపోతున్నా అన్నాడు కదా అది కరెక్టే అన్నది కూడా తెలంగాణ తల్లికి చిప్ప చేతికి ఇస్తాం మనం అది తప్పు కదా అందరి గౌరవం మరి ఇప్పుడు చేసింది ఏముంది అది ఇప్పుడు చేసింది ఏమది మళ్ళీ ఏదో ఆఫీసులో ఉంటే కలర్ మాలవాలంటాడు మరి ఎట్లా వస్తుంది నోటికి ఏ కలర్ ఉంటే ఏమవుతుంది బతుకమ్మని తీసేసి ఎట్లా చూస్తారు బతుకమ్మ లేదు అది ఆడవిల్లది
మంచి పండుగ అది. ఉమ్, ఎందుకు చేసిరు అట్లా? ఉమ్, ఇచ్చిరా చీరలు ఇచ్చిరా? కాంగ్రెస్ ప్రభుత్వం అంతా చేసింది. మా ప్రభుత్వం అది వాడు రూపాయిది ఇచ్చిండా 2 రూపాయలది ఇచ్చిండా ఏమి ఇచ్చిండో ఇచ్చిండు చీరలు. అది వాడు ఏం చేసిండు? దొంగతనం చేసుకుందాం అనుకుందాం. ఉమ్, కేసీఆర్ దొంగతనం చేసిండు కానీ ఇచ్చిండు. ఉమ్, పబ్లిక్ మాత్రం చేసి ఖుషి వేసిండు. ఈయన ఏం చేసిండు? ఉమ్, ఇచ్చిండా మా చీరలు? ఉమ్. నేను వాళ్ళ కొద్ది ఎక్కువ మంచిగా ఇస్తా అది 2 ఇస్తాను. చీరలు ఇస్తాను, 500 ఈ ఇస్తాను. 2 చీరలు పక్కకు పెట్టు. నువ్వు ఒక్క చీరనే ఇస్తున్నావా? ఉమ్, అది కూడా లేదా. ఉమ్, మరి ఇంకా ఏడికెళ్ళి బాగుపడతారు రైతులు? ఉమ్, రైతులకు బాగుపడలేదు ఏది లేదు. మళ్ళీ ఇంకోటి ఇంట్లో గృహానికి 2500 ఇస్తాను, మహిళలకి ఆటోలకి ఇస్తాను. ఏవి నీవన్నీ చేసినాయని పింఛన్ ఏమన్నా అంటే కేసీఆర్ ఇక్కడ గడ్డ పెట్టిపోయాడు నాకు, ఉమ్, మళ్ళీ లేకపోతే ఏమన్నాడు? లంక బిందెలు పెట్టిపోయాడు అని నేను అనుకున్నా. ఇక్కడ ఒట్టి బిందెలు అని వాడు అంటున్నాడు. అవి ఉన్నాయి లేదు మాకేం తెలుసు? ఉమ్, మా ఊర్లలో మేము వ్యవసాయం చేసుకుని బతికి మాటలు ఉన్నాయి మాకు తెలుసా? ఉమ్, మీరు చేసే పని పాలన గది. ఉమ్, ఈ 4 సంవత్సరాల దాకా మసుతుంది ఎవరికి అందరికీ పబ్లిక్. ఉమ్, కానీ 4 సంవత్సరాల దాకా మాత్రం ఏమీ తెలియదు. 4 సంవత్సరాలు అప్పుడు ఆ తడాకేమో తెలుస్తుంది అంతే అంట. అంతే.